సరే ఫైనల్‌గా ఇప్పుడు 'అల్లు అర్జున్' గారికి మధ్యంతర బెయిలొచ్చి 4 వీక్స్ ఆయనకి బెయిలొచ్చింది కాబట్టి ఓకే. 4 వీక్స్ తర్వాత మళ్ళీ 'అల్లు అర్జున్' గారిని రిమాండ్‌కి తీసుకునే అవకాశం ఉంటుందా? దానికి కౌంటర్‌గా వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే 'అల్లు అర్జున్' గారి తరపున వాదించే న్యాయవాది ఉన్నారో వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ ఆయన బయటికి రావడానికి అవకాశం ఉంటుందంటారు? అంటే ఒకటండి ఇప్పుడు నాలుగో తారీఖు ఏం జరిగిద్ది చూడాలి. ఒకవేళ కోర్టు వారు ఓకే. ఇంటరిమ్ బెయిల్ ఇచ్చాం కాబట్టి మేము మధ్యంతర బెయిల్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తారా? లేదా అనేది ఉంటది. అది కోర్టు డిస్క్రిషన్ పవర్ ఉంటది. నెక్స్ట్ మరి ఇప్పుడు వీళ్ళు పోలీసు వారు ఏదో తయారు చేస్తున్నారు కదా! దాన్ని ఈ లోపల హైకోర్టు, సుప్రీం కోర్ట్‌కి వెళ్ళే అవకాశం ఉంటదేమో. సుప్రీం కోర్ట్‌కి వెళ్తే మరి సుప్రీం కోర్ట్ వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి నెక్స్ట్. సరే ఇప్పుడు ఎవరైతే కేస్‌లో రేవతి అనే ఒక వ్యక్తి చనిపోయారో, ఆమె భర్త కూడా కేస్‌లో 'అల్లు అర్జున్' గారి పేరు ఎక్కడ రాయలేదు. నేను కూడా కేస్ వెనక్కి తీసుకుంటాను అంటున్నారు. సో, నిజంగానే ఆయన కేస్ వెనక్కి తీసుకుంటే ఈ కేస్ నిలబడడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? అలా ఉండదండి ఇది. నిజం చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే ఇక మర్డర్ కేస్ కింద లెక్కే. ఒక మనిషి చనిపోతే ఆ కేస్ ఆయన ఎట్లా విత్‌డ్రా చేసుకుంటాడండి? ఒకవేళ చేసుకున్నా కూడా కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సిందే. హ్మ్. ఎందుకంటే మనకొక చట్టం ఉందండి. చట్ట ప్రకారం ఒక బిఎన్ఎస్‌ఓ లేకపోతే ఐపీసీ అనేది మనకుంటది. దాని ప్రకారం నేరం చేసినప్పుడు ఎవరైనా నేరం చేయాల్సిందే గదా! ఇప్పుడు ఒక ఇంట్లో మనం దొంగతనం చేసి తూచి అయిపోయింది. నేను మళ్ళీ నీ డబ్బులు నీకు రిటర్న్ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంట్లో మీరో నేనో దొంగతనానికి పోయినాం. దొంగతనం కాదు మామూలుగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆడు ఫోన్ నేను దొంగతనం చేశా. చేసి అరే తూచి అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తాను. ఫోన్ ఇచ్చినంత మాత్రాన అక్కడ మధ్య అయినప్పుడు నేరం చేసినట్టు కాదు కదా! ఖచ్చితంగా నేరం చేసినట్టే కదా! అంతేగాని ఫోన్ అవును. ఇచ్చేసాడండి వదిలేయండి అంటే కుదరదు. చట్టం అనేది ఒకటి ఉంటది. అంతేగాని నేను విత్‌డ్రా చేసుకుంటానండి అంటే విత్‌డ్రా చేసుకుంటా అంటే అంతా నీ ఇష్టం కాదు కదా! దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. అది ఇప్పుడు నిందితులు అనేవాళ్ళు కంపల్సరీ ట్రయల్ చేయాల్సిందే వాళ్ళు. ట్రయల్‌లో ఒకవేళ హాస్టల్ గనక అయ్యి అది ఏంటనేది నెక్స్ట్ ప్రొసీజర్. అంతేగాని ఆయన కేసు విత్‌డ్రా చేసుకున్నంత మాత్రాన అది ఏమి ఉండదు. ఖచ్చితంగా అక్కడ జరిగింది ఒక మనిషి చనిపోయారు కదండీ! సో, దానికో చట్టం ఉంది. చట్ట ప్రకారంగా అక్కడ శిక్ష ఎవరైనా సరే ఎదుర్కోవాల్సిందే. అంతే తప్ప ఆయన విత్‌డ్రా చేసుకుంటానంటే కుదరదు. ఒకవేళ విత్‌డ్రా చేసుకున్నా కూడా చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళిపోతది.